అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంటుంది. రామాపురం ఊరికి ఆనుకుని అడవి, ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. రామాపురం ఊరిలో జలపాతాలు, కాలవలు, తోటలు, పొలాలు, పక్షులు, జంతువులతో కిలకిలలాడుతూ ఊరు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో నిజంగా గాడిద నిజంగానే మాట్లాడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పక్కింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమేగాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒకరోజున అక్బర్ బీర్బల్లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని వచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకొచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటని పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకుని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా. ఒకవేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సుంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగా. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామీ, అబద్ధాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామీ, మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువులు జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్ల చావిల్లో దూరింది. ప్రాణభయంతో తన చావిల్లో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు బూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని హెచ్చరించింది. బదులుగా దుప్పి, మిత్రమా, దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది. ఎంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్ల చావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దానా వేసి వెళ్లారు. కాని అక్కడే ఎద్దులు, ఆవులతో పాటే ఉన్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతో పాటే దుప్పిని కూడా గడ్డి మేయమని కోరాయి. కాని, మిత్రమా, నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచి ఉన్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్లే వరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి అని పశువులు ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపోమని చెబుతుండగానే యజమాని రానే వచ్చాడు. వచ్చి రావడంతోనే, నా పశువులకు నేను వేసే దాన ఎందుకు సరిపోవడం లేదు? నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను.
ఇందులో ఏదో తిరకాసుంది అంటూ చావిడంతా కలియెదిరిగాడు. అన్నీ పశువుల మధ్యలో దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్ళారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి దుప్పిని బంధించమని పురమాయించాడు. పాపం, పశువుల మంచి మాట పెడచెవిన పెక్కిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది. పూర్వం ఊరిలో సుబ్బయ్య అనే రైతు నివసించేవాడు. అతనికి 2 ఎద్దులు ఉండేవి. ఒక ఎద్దును ఎవరో దొంగ ఎత్తుకుపోయాడు. మరునాడు సుబ్బయ్య ఎంత వెతికినా అది కనిపించలేదు. చేసేదేమీ లేక కొత్త ఎద్దును కొందామని పురుగూరి సంతకు వెళ్ళాడు. అక్కడ తన ఎద్దునే ఒక వ్యక్తి అమ్మకానికి పెట్టి కనిపించాడు. ఇది నా ఎద్దు, ఒకటి దగ్గరకు ఎలా వచ్చింది అని సుబ్బయ్య అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఇది నా ఎద్దే అని ఆ దొంగ బుకాయించాడు. వాళ్ల చుట్టూ జనం పోబెయ్యారు. సుబ్బయ్య ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన భుజం మీది గుడ్డ తీసి ఎద్దు కళ్లకు కట్టి, నా ఎద్దుకు ఒక కన్ను మెల్ల ఉంది. ఇది నీ ఎద్దు అంటున్నావు, దీనికి కుడి ఎడమల్లో ఏది మెల్లకన్నో చెప్పు అన్నాడు. దానికి ఏది మెల్లకన్నో దొంగకు గుర్తుకు రాలేదు. ఏదో ఒకటి చెప్పకపోతే జనం చేతిలో తన్నులు తప్పవు అనుకున్నాడు. అందుకే వెంటనే కుడి కన్ను అని సమాధానం ఇచ్చాడు. బాగా ఆలోచించి చెప్పు అన్నాడు సుబ్బయ్య. ఇప్పుడు మళ్ళీ ఎడమ కన్ను అని చెబితే బాగోదని కుడి కన్నే అన్నాడు. ప్రజలారా, అంతా విన్నారుగా, ఇప్పుడు చూడండి, ఈ ఎద్దుకు మెల్లకన్నే లేదు అంటూ కళ్లకు కట్టిన గుడ్డ విప్పాడు. సుబ్బయ్య నెమ్మదిగా దొంగ అక్కడ్నుంచి జారుకోబోయాడు. జనం ఆ దొంగను పట్టుకుని భటులకు అప్పగించారు. సుబ్బయ్య తన ఎద్దు తనకు దొరికినందుకు ఎంతో సంతోషించాడు. ఎద్దుతో ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఇప్పుడు ఉల్లాసంగా హైగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బులు కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకి చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవరగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్లి సోమయ్యకు తిరిగిచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. రాజు తెలివైన కుర్రాడు. ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్ అతనికి గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషి లాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్థించింది. చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు సీసా మూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది. తెలివైన రాజు, నేను నిన్ను నమ్మను, ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు. దానికి ఆ భూతం, ఎందుకు ప్రవేశించలను, కావాలంటే చూపిస్తాను అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజు వెంటనే ఆ సీసా విరళ బిగించేశాడు. అది చూసిన భూతం, దయచేసి నన్ను విముక్తుణ్ణి చేయి, నేను నీకే మాత్రం హాని చెయ్యను అని బతిమలాడసాగాడు. నేను నిన్ను ఎలా నమ్ముతాను, నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు రాజు. భూతం, నీకు నేను అపకారం చేయను, అంతేకాకుండా నీకు ఒక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాగితే అది బంగారంగా మారుతుంది అని చెప్పింది. దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సాయంతో అది చెప్పిన సంగతి కూడా గుర్తుంచుకుని మరి దేనిని ముట్టుకోకుండా నేరుగా వెళ్ళి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అంతకాలంలోనే సంపన్నుడయ్యాడు రాజు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోమాకండి.
మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.